దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమగల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభవాగ్దానం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. పరమగీతం 1:4. ప్రియా ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శాశ్వతమైన కృప మీతో నిత్యము ఉండి గొప్ప కార్యముల పరిశుద్ధాత్మదేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. దేవుడు తన సమానార్థి ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం మీ పట్ల జరిగించునుగాక. దేవదేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులను, ఆశీర్వాదాలు మీకు సంపూర్ణంగా కుమ్మరించి జయ విజయం అనుగ్రహించునుగాక. క్రీస్తుని గూర్చి ఎరిగిన వారు ఆయనను ప్రేమించక ఉండలేరు గనక ఉండలేరు. ఎందుకంటే ఆయన మహామహుడు, ప్రేమాస్వరూపుడైన దేవుడు. ఆయన ప్రేమ, కనికరములు, కారుణ్యము మనం ఆయనను ఎక్కువగా ప్రేమించుటకు ప్రేరేపించున్నవి. మహాత్మా గాంధీ ఇట్లా అన్నారు: క్రైస్తవుల మధ్య గల భేదములు, ఆచారములు, వేషధారణలను బట్టి క్రైస్తవులను ద్వేషించున్నాను, అయితే క్రీస్తును నేను తోసివేయలేదంటున్నాడు. ఆయన యందు నాకు అపరిమితమైన గౌరవము, ప్రేమ కలదంటున్నాడు. గాంధీ గారి వలె ఎందరో విద్యావంతులు, యథార్థవంతులు, శాస్త్రవేత్తలు ప్రభువును ప్రేమించుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతగానో ప్రేమిస్తున్నారు, మహింపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయన బోధ ఎడల ఇష్టము కలిగి ఉన్నారు. క్రీస్తు జీవితము వారిని ఆకర్షించుచున్నది. భూమి మీద క్రీస్తు ఉండగా ఆయన ప్రేమ చాలా మంది యథార్థవంతులను ఆకర్షించెను. దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమాస్వరూపైన దేవుడు, ప్రేమామయుడు. ఆకర్షించబడిన పేతురు తన వల పడవను విడిచి ఆయనను వెంబడించాడు. యోహాను క్రీస్తు రొమ్మున విశ్రమించువాడాయను. సుంకము వసూలు చేసిన మత్తయి తన పనిని వదిలివేసి ఆయన వెంబడించి వెళ్ళాను. మగ్దలేని మరియా తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్ళుట ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాను. మరియా క్రీస్తు పాదములను అత్తరపూసింది. అపోస్తుడైన పౌలు క్రీస్తునందుంచబడిన ప్రేమను బట్టి శ్రమను, జైలు శిక్షను అనుభవించుటకు ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అద్వితీయ సత్యస్వరూపుడే. దేవుడు సర్వాధికారి అయిన దేవుడే. సర్వప్రియ జగత్రక్షుడే, సర్వోన్నతుడే, మహిమాస్వరూపుడే. యథార్థవంతులు నిన్ను ప్రేమించున్నారని మాత్రం కాదు, కన్యకలు నిన్ను ప్రేమించున్నారనియు బైబిల్ చెప్పుచున్నది. ఈ కన్యకలు అను పదమునకు లోతైన ఆత్మీయ భావం కలదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను అనగా ప్రాతివత్యమును కాపాడుకుని వారే కన్యకలు. వారు డాగు మచ్చలేని వారు, ప్రభును పూర్ణ హృదయంతోనూ ప్రేమించువారు. ఇటువంటి డాగు మచ్చలేని వారిని గూర్చి పౌలు రాయిచున్నాడు: పవిత్రమైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేసితిని అని రాయిచున్నాడు. జీవగల దేవుని బిడ్డ, నీవు ఎక్కువగా ఆయనను ప్రేమించుము. ఆయన నిన్ను ఆశీర్వదించి హెచ్చించును. మిక్కటమైన ఆయాసమును నాకు నెమ్మది కలుగుటకును కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతులో నుండి విడిపించబడినని భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవాది దేవుని బిడ్డలారా, ప్రభువు నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి, కనికరాన్ని బట్టి, ఆదరణను బట్టి, సంరక్షణను బట్టి ఆయనతో కొనసాగుతూ ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృపకి నువ్వు యోగ్యుడిగా ఉండమని నేను ప్రభు పేట తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను ఎడవని దేవుడు, నిన్ను ఎడబాయిన దేవుడు, నీ పట్ల సంపూర్ణమైన కార్యాలను జరిగించగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఉదయకాల సమయంలో దాసుని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు జ్ఞాపం చేసుకుని దేవా, జయ విజయం, ఆనందాదన, సంరక్షణ దయచేయండి. గొప్ప దేవుడవు, సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు నీవే, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యస్వరూపుడా. నీ బిడ్డలు ఇప్పుడే మీరు జ్ఞాపం చేసుకుని ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం జరిగించండి. అధికారపూర్వకంగా బిడ్డలు నడిపించండి. మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం మీ బిడ్డలకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాయకుడు మీ బిడ్డలు దయచేసి మీ నామ మహిమలో బిడ్డలు పాల్పరచమని యేసుక్రీస్తు ప్రభువు వారి సర్వోన్నతమైన నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.